యాదాద్రి పవర్ఫుల్ అట. సాకారం దిశగా కేసీఆర్ స్వప్నం. వైటీపీసీ యూనిట్ 4 సిఓడి సక్సెస్. 72 గంటలు నిర్విరామంగా రన్నింగ్. 800 మెగావాట్ల ప్లాంట్లో నిరాటంకంగా 825 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. విద్యుత్ రంగంలో మరో మైలురాయి. ఇప్పటికే 2 యూనిట్ల ద్వారా 1600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి. 4వ యూనిట్తో 2400 మెగావాట్లకు. సిఓడికి సిద్ధంగా మరో 2 యూనిట్లు. 4000 మెగావాట్ల లక్ష్యంతో యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు శ్రీకారం చుట్టిన కేసీఆర్ అట. ఏం చెప్పాలి ఇక? ఒక వైట్ ఎలిఫెంట్ ఇది. యాదాద్రి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది ఒక వైట్ ఎలిఫెంట్, ఒక గుదిబండ తెలంగాణకి. ఇప్పుడు ఇది నడపకుండా ఆపేద్దామా? మొత్తం మూసేయాలి. ఎందుకు మూసేయాలి? మొత్తం దాదాపు 35,000 కోట్లతోని కట్టినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఒకవేళ నడిపిద్దామా? నడిపిస్తున్నారు. నడిపియడం వల్ల ఏమవుతున్నది? దాదాపుగా ₹7.25 నుంచి ₹8 వరకు పర్ యూనిట్ తయారు కావడానికి కాస్ట్ అవుతున్నది. బయట మార్కెట్లో మనం అదే పవర్ని కొనుక్కుంటే ₹5 యూనిట్ దొరుకుతున్నది. ఒకవేళ మూసేద్దామా? మూసేసిరు అని అంటారు. ఏం చేయాలా? సచ్చుకుండా నడిపిస్తున్నారు దాన్ని. వీళ్ళు ఏమంటున్నారు? ఆహా సక్సెస్ అయిందిగా, అద్భుతం, ఆహా ఓహో అని సప్పట్లు కొడుతున్నారు. నడపకపోతేనేమో అది మొత్తం మూసేసుకోవాల్సిన 35,000 కోట్లు. ఒకవేళ నడపకపోయినా వాళ్ళు పెట్టిన ఖర్చుకి దాదాపుగా ₹4-5 యూనిట్ పర్ యూనిట్ అవుతుంది. అంటే అంత ఖర్చు మనం భరించాల్సింది. ఒకవేళ నడిపితే ₹8కి యూనిట్ ఛార్జ్ అవుతున్నది. ఇప్పుడు ఆల్రెడీ ₹7 పైన వినియోగదారుడికి పోయేసరికి ₹8 పైన పర్ యూనిట్ కాస్ట్ అవుతున్నది. ఇంత భయంకరమైన లాస్లో దీన్ని నడపాలి అంటే ఎంతవరకు సాధ్యం అనేది చూడాలి. ఈయన అంటుండు నమస్తే తెలంగాణ ఆయన, ఆహా కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు చాలా అద్భుతం అని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్తున్నాయని ఎవరు డిస్కస్ చేయడం వల్ల కారణం ఏంటి? ఎక్కడైతే బొగ్గు నిల్వలు ఉంటాయో ఆ ప్రాంతానికి దగ్గరలో ఈ పవర్ ప్రాజెక్ట్ అనేది కట్టాలి, థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అనేది. కానీ వీళ్ళు తీసుకుపోయి దాదాపు ఒక 270 కిలోమీటర్ల దూరంలో దామరచర్ల దగ్గర ఉమ్మడి నల్గొండ జిల్లాలో దీన్ని కడుతున్నారు. దీనివల్ల పర్యావరణం నాశనం చేసిర్రు, అడవిని ఖతం చేసిర్రు. సో ఇట్లా పర్యావరణాన్ని దెబ్బతీసి డబ్బులు మొత్తం ఆగం చేసి దాదాపు 35-40 వేల కోట్లతో ఈ ప్రాజెక్టు కట్టిండు. చివరికి ఒక యూనిట్ తయారు చేయాలంటే ₹8 ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. కక్కలేక మింగలేక ఈ గవర్నమెంట్ కూడా చెప్పుకోలేక దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నది. ఇది ఎవరికి నష్టం? రేవంత్ రెడ్డికో కేసీఆర్కో ఇంకొకరికో నష్టం. తెలంగాణ ఖజానాకు చాలా తీవ్రమైన నష్టం. మరి దీని మీద యాక్షన్ ప్లాన్ ఏమన్నా ఉందా? ఎట్లా చేసిరు? దీంట్లో కాంట్రాక్టర్లు ఎవరు? కాంగ్రెస్ అన్న ఎక్స్పోజ్ చేసే ప్రయత్నం చేస్తుందా? వాళ్ళకంత సో ఎక్కడిది? వాళ్ళకంత తెలివి ఎక్కడిది? ఇక కేసులు అంటారా? కేసుల విషయం ఏం జరుగుతుందో ఏమవుతుందో మనకు అందరికి తెలిసిన విషయమే. కాంప్రమైజ్ ప్రతిదీ కూడా.